హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు సాంబార్ అయితే చేయబోతున్నాను. అయితే సాంబార్ మనకు టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను. అయితే ఫంక్షన్స్లో మనం తింటాం కదా, మనకి ఎంతో నచ్చుతుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈజీగా. అంతే, ఫస్ట్ చిన్న కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. నేను చూపించిన విధంగా ఎలాగైతే వేసుకోండి. ఫస్ట్ బాగా వేగాలనుకుంటే బాగా కలుపుకోండి. ఇప్పుడైతే మనం ఏవైతే కట్ చేసి ఉంచుకుంటామో ఆనియన్స్ కానీ కూరగాయలు మనం ఏవేవి ఉంచుకుంటామో కూరగాయలు కూడా వేసుకోండి. నేనైతే సొరకాయ ఉంది, సొరకాయ అయితే వేసాను. సొరకాయ, బెండకాయ అన్నీ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సొరకాయ, బెండకాయ కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. అవి అయితే బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. బాగా వేగాలి, బ్రౌనిష్ కలర్గా వచ్చినంత వరకు వేయించుకోండి. మాడిపోతాయి, మీరైతే దగ్గరుండి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి అయితే కలుపుకోండి బాగా వేగేటప్పుడు. ఇదైతే టూ లాంగ్ వీడియో ఫ్రెండ్స్, కాకపోతే నేనైతే క్లియర్గా మీకు చూపించబోతున్నాను నేను ఎలా అయితే ఇంట్లో చేసుకుంటానో. ఇలా చూపిస్తేనే మీకైతే పర్ఫెక్ట్గా వస్తుందని నేనైతే ఇలా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిగా పసుపు, కారం వేసుకోండి. ఇదే మనకి సాంబార్ అనేది కలర్ వచ్చేటట్టు చేస్తుంది ఇలా యాడ్ చేసుకోవడం వల్ల. కొద్ది పసుపు, కొద్ది కారం అయితే యాడ్ చేసుకోండి. మనం ఏ కలర్స్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ యాడ్ చేసుకోవడం వల్ల మనకు సాంబార్ అయితే కలర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం ఫంక్షన్స్లో చూసుకొని ఏం కలర్ యాడ్ చేసాడేమో అనుకుంటాం, కాదు, ఇలా యాడ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ కలర్ వచ్చేస్తుంది.
ఇప్పుడు కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఏదైతే మనం పప్పు అయితే ఉడకబెట్టి ఉంచుకుంటాం ఆ పప్పు అయితే వేసుకోండి. బాగా మెత్తగా నెరిమేసిన పప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. బాగా మెత్తగా చేసుకున్న పప్పు. నేనైతే కందిపప్పు యూజ్ చేస్తున్నాను. కొందరైతే పెసరపప్పు కూడా యూజ్ చేసుకుంటారు. నేనైతే కందిపప్పు ఎక్కువ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మనం ఫంక్షన్స్లో ఎలా తింటాం అలా రావాలంటే కొంచెం కందిపప్పు యాడ్ చేసుకోవడమే బెటర్. కందిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా చింతపండు ఏదైతే నానబెట్టి ఉంచుకున్నామో అదైతే యాడ్ చేసుకోండి. ఆ పులుసుని యాడ్ చేసిన తర్వాత అదైతే బాగా మరగనివ్వండి ఫ్రెండ్స్ కాసేపు. పులుసు సరిపోతే ఇప్పుడు మీరు నాకైతే సరిపోలేదు, కొద్దిగా నేను పులుసు అయితే యాడ్ చేసుకున్నాను చింతపండు రసాన్ని. ఇప్పుడైతే బాగా కలుపుకోండి. నాకైతే కొద్దిగా మరిగింది, ఇంకా కొద్దిగా మరగాలి. ఇప్పుడైతే మనకి సాంబార్కి ఎంతైతే ఉప్పు చాలో మీకు ఎంతైతే కావాలో అంతైతే ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. రసం కానీ సాంబార్ చేసేటప్పుడు చింతపండు వేస్తాం కదా, దానికి ఆ పులుపు ఎక్కువ రాకూడదంటే కొద్దిగా బెల్లం అయితే మీరు యాడ్ చేసుకోండి. టేస్ట్ కూడా బాగా వస్తుంది. తర్వాత సాంబార్ అయితే బాగా మరగాలి. ఎప్పుడైతే బాగా మరిగింది అనుకుంటారో లాస్ట్లో అయితే మనం సాంబార్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందైతే మనం వేసుకోకూడదు, లాస్ట్లో అయితే మనం యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్ అనేది టేస్ట్ కూడా బాగా వస్తుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి మీ ఇంట్లో ఉంటే, లేకపోతే వదిలేయండి పర్లేదు. ఎప్పుడైతే బాగా మరిగింది అనుకుంటారో అయితే మన సాంబార్ ఈస్ రెడీ ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంతో ఈ సాంబార్ వేసుకొని తింటే మనకి ఏ కూరలు అయితే అవసరం లేదు, అలా తినేయచ్చు ఫ్రెండ్స్. ఓకే బాయ్.